ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. చాలా మంది కూడా కొత్త సంవత్సరం జనవరి 1వ తారీఖున స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. వారికి అవకాశం ఉన్నదా లేదా? అలాగే రేపు డిసెంబర్ 22వ తారీఖున కొత్త సంవత్సరం మార్షల్కి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు విడుదల చేస్తున్నారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు, జనవరి ఫిబ్రవరి నెలకి సంబంధించి దర్శన టికెట్లు అవకాశాలు మీ అందరికీ రూములతో సహా చెప్తాను. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఇక ఫస్ట్ పాయింట్, జనవరి 1 కొత్త సంవత్సరం మీరు దర్శనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఎలక్ట్రానిక్ లక్కీ సేవల్లో సెలెక్ట్ అయ్యి ఉండాలి. గతంలో అనగా ఒక 15 రోజుల క్రితము మనందరం చూసే ఉంటాం. ఎలక్ట్రానిక్ లక్కీ సేవల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే డిసెంబర్ 30, 31, జనవరి 1 3 రోజులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉన్నది. ఈ 3 రోజులు కూడా టికెట్ ఉన్న వారు మాత్రమే దర్శనం చేసుకోగలరు. కాబట్టి కేవలం 1,76,000 మంది ఈ 3 రోజులు చేసుకునే అవకాశం ఉన్నది. అందులో జనవరి 1వ తారీఖు కూడా ఎలక్ట్రానిక్ లక్కీ సేవల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే చేసుకోగలరు. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ ఏ రకంగా కూడా ఆఫ్లైన్లో మీరు దర్శన టికెట్లు పొందలేరు. అలాగే డైరెక్ట్గా నేరుగా వెళ్ళి కూడా దర్శనం చేసుకోలేరు. ఎక్కడ ఏ రికమెండేషన్ లెటర్లు కానీ, సర్వదర్శనం కానీ, ఫ్రీ టోకెన్లు కానీ ఎక్కడ ఏమీ కూడా ఈ 3 రోజులు మీకు ఉండవు. దయచేసి మీరు తెలుసుకోండి. చాలామంది మేము డైరెక్ట్గా వచ్చేస్తాము, మాకు అవకాశం ఉంటుందా అట్లా అడుగుతున్నారు. లేదు, ఓకేనా? కావాలి అంటే జనవరి 2 నుంచి 7 మీకు టికెట్ లేకపోయినా డైరెక్ట్గా ఉచిత దర్శనానికి వెళ్ళేసి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, రేపే అనగా డిసెంబర్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు విడుదలవుతున్నాయి. అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం టోకెన్లు విడుదల చేస్తున్నారు. అయితే ఈ టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 180 రోజులు గ్యాప్ ఉండాలి. అనగా ఒకసారి ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు తిరిగి రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు గ్యాప్ ఉండాలి. 6 నెలలు గ్యాప్ ఉండాలి. అలాగే వీటి ధర 500 రూపాయలు. కళ్యాణం టికెట్లు 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలి, 1000 రూపాయలు అవుతుంది. మిగతా టికెట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఒక్క టికెట్ 500 రూపాయలు. రేపు తెప్పోత్సవానికి సంబంధించి ఫ్లోట్ ఫెస్టివల్కి సంబంధించిన టికెట్లు కూడా విడుదల చేస్తున్నారు. మీరు బుక్ చేసుకోండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఇక రేపు డిసెంబర్ 22 మధ్యాహ్నం 3 గంటలకు మార్షల్కి సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా దర్శన టికెట్లు విడుదల చేస్తున్నారు. వీటి ధర కూడా సేమ్ దీనిలాగే 500 రూపాయలు. అయితే దీనికి మీకు కేవలం దర్శనమే ఉంటుంది. ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతున్న టికెట్లు మీరు సేవలో పాల్గొని దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవుతున్న టికెట్లు కేవలము దర్శనం మాత్రమే భక్తులకి ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతున్న టికెట్లు మీరు గతంలో గనక సేవ బుక్ చేసుకుంటే రేపు మార్షల్కి సంబంధించి దర్శనం బుక్ చేసుకోండి. 365 రోజుల లోపల ఎవరైనా గనక ఈ సేవా టికెట్లు బుక్ చేసుకుంటే రేపు మధ్యాహ్నం వర్చువల్ పార్టిసిపేషన్కి సంబంధించి మార్షల్కి దర్శనం బుక్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ మీరు బుక్ చేసుకోలేదు సేవా టికెట్లు అనుకోండి, రేపే మీరు పేమెంట్ చేసి మార్షల్కి సేవ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? దయచేసి విషయం తెలుసుకోండి. ఉదయం 10 గంటలకు టికెట్లు రిలీజ్ చేసినవి 180 రోజుల గ్యాప్ ఉండాలి. అలాగే సేవలో పాల్గొని దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలదైతే కేవలం దర్శనమే ఉంటుంది. ఒకసారి సేవ బుక్ చేసుకుంటే 365 రోజుల లోపల మీరు దర్శనం బుక్ చేసుకోవచ్చు. 2 వేరు వేరు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఇవన్నీ కూడా రేపటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. ఓకే? ఇక థర్డ్ పాయింట్, ఎల్లుండి డిసెంబర్ 23న మార్షల్కి సంబంధించి ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు వికలాంగుల కోట విడుదలవుతుంది. 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్షల్కి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదల చేస్తారు. ఇక్కడ నేను పెడతాను, ఒకసారి చదవండి. డేట్లతో సహా టైమింగ్స్తో సహా పెడతాను. అలాగేనండి, తిరుమల కొండపైన రూమ్ కావాలి అంటే టికెట్ అనేది కంపల్సరీ. ఏ టికెట్ అయినా పర్వాలేదు, అది 300 అయినా 500 అయినా, వయోవృద్ధులు వికలాంగులు అంగ ప్రదక్షిణ
డైరెక్ట్ ఆర్జిత సేవలు ఏదైనా కానీ రూమ్ కావాలి అంటే ఖచ్చితంగా మీకు టికెట్ ఉండాలి. 2 రోజులు రూమ్ బుక్ చేసుకోవడం కుదరదు. ఆన్లైన్లో ఒక్కరోజు మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. అర్థమవుతుంది కదండి. ఇక ఇవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మార్చ్ రిలీజ్ అప్డేట్స్. ఇక జనవరి నెలలో టికెట్లు లేని వారు దయచేసి హోమం టికెట్లు ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు. మీరు బుక్ చేసుకోండి. దీని ద్వారా కూడా తిరుపతి అలిపిరి గోశాలలో హోమం అయ్యాక డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. ఫిబ్రవరి వారికైతే ప్రస్తుతానికి ఏమీ రిలీజులు లేవు. జనవరి వాళ్ళైనా ఫిబ్రవరి వాళ్ళైనా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోకపోతే ఒకరోజు ముందు వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్ తిరుపతిలో తీసుకోండి. ఓకేనా? మీకు ఇవి కాకుండా ఏమైనా ఈ దర్శన్ టికెట్లకు రిలీజ్కి సంబంధించి డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మరో ముఖ్యమైన విషయము, నిన్న ఎవరైతే గనక మార్షల్కి సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ ఎలక్ట్రానిక్ లక్కీ టిప్ సేవల ద్వారా ముందు గడప దర్శన్ టికెట్లు సెలెక్ట్ అయ్యారో వారందరూ కూడా మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. అమౌంట్ పే చేయండి. లింక్ ఓపెన్ చేసి అమౌంట్ పే చేస్తేనే టికెట్ మీకు కన్ఫర్మ్ అయినట్టు. సెలెక్ట్ అయితే టికెట్ వచ్చినట్టు కాదండి, అమౌంట్ పే చేస్తేనే టికెట్ వచ్చినట్టు. ముందు అమౌంట్ పే చేయండి. ఓకేనా? అమౌంట్ పే చేయకపోతే టికెట్ కన్ఫర్మ్ కాదు. చాలామంది మాకు టికెట్ వచ్చేసి నేను సంతోషపడిపోతారు. కాదు, తప్పకుండా మీరు రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు టైం ఉంది. తప్పకుండా ఈ 2 రోజుల్లో మీరు పే చేయండి. ఓకే? చాలా మందికి తెలియదు, పెద్దవాళ్ళకి. దయచేసి ఈ విషయము చిన్నవాళ్ళు ఎవరైనా చూస్తే పెద్దవాళ్ళకి చెప్పండి, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సెలెక్ట్ అయితే. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. పేమెంట్ రాకపోతే నన్ను అడగండి, నేను చేసి మీకు పెడతాను. ఓకే? సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.